అయితే ఈ ఉప్పు పోయిబడాలంటే, ఉప్పు వేయాలంటే ఏ పాత్ర దేవునికి కావాలి? కొంచెం గట్టిగా. అయితే బాగు చేశాడుగా. బాగు చేసిన ఈ ఉప్పు ఏం చేస్తుందో తెలుసా? మరి అన్నడూ చెడిపోకుండా ఆ దినం వరకు ఉప్పు లాంటి ప్రభు నేను కాపాడటం ప్రారంభిస్తాడు. ఇది మే నెల కదా. డెఫినెట్గా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో మన తెలుగు వారికి ఉండే ఆనవాయితీ ఏంటంటే పచ్చళ్ళు పెట్టుకుంటారు. టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, పండు మిరపకాయల పచ్చడి. గుంటూరు భాషలో చెప్పాలంటే కొరింకారం అంటారు. దాని అర్థం ఏంటి ఇప్పటికీ నాకు తెలియదు. కొరింకారం పచ్చడి అంటారు. అదే పండు మిరపకాయల పచ్చడి. ఏ టైంలో పెడతారు? దరిదాపుగా. అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టారా లేదా? నేనేం అడగను తల్లి. సరే, మా లైవ్ చూసేవాళ్ళని అడుగుతాను. అమ్మా మామిడికాయ పచ్చడి పెట్టుంటారు కదా. రాజేష్, రాజమండ్రి, అమ్మ పెట్టారా? రైట్, మంచి తల్లి. టమాటా పచ్చడి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఉప్పేస్తారా వేయరా? నేనంట పచ్చడి పెట్టేటప్పుడు వేసుకోకుండా నెల రోజులు ఊరిన తర్వాత మనం పచ్చడి వేసుకునేటప్పుడు కాస్త ఉప్పు కలుపుకుందాంలే, తర్వాత కలుపుకుందాంలే అని అనుకొని పచ్చడి కలిపేటప్పుడు ఉప్పే లేదనుకో, నెల రోజులు జాడి మూత వేసేసి దాని చుట్టూతో బట్టలు కడతారు. దాని చుట్టూతో బట్టలు కట్టి గాలి కూడా లోపలికి పోకుండా టైట్గా కట్టి మనం తినేటప్పుడు వేసుకుందాంలే ఉప్పు అని చెప్పి నెల రోజుల తర్వాత జాడి మూత తీసామనుకో, ఆ పచ్చడి కాస్త తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని ఉంటుంది. ఎందుకు చెప్పండి? వినపడలా? ఎందుకు చెప్పండి? అది మొత్తం బూజు బట్టి తెల్లగా అయిపోయి ఉంటుంది. మీరు అనుకుంటారు పచ్చడి వేసేటప్పుడు రక్తం ప్రవహించినట్టుగా ఎర్రగా ఉంది, నూనె ఫుల్గా పోస్తేనే, కారం కూడా ఫుల్గా వేస్తేనే రక్తం ప్రవహించినట్లుగా ఉంది ఆ రోజు. ఇప్పుడేంటి తెల్లగా అయిపోయింది, పరిశుద్ధురాలు అయిపోయిందేమో అని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకు బూజు పట్టింది అంటే ఉప్పుకున్న గుణం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కసారి నిన్ను బాగు చేస్తే ఇంకెన్నడూ పాడు కాకుండా నిన్ను భద్రపరిచే ఉప్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మోషే ఒకప్పుడు కోపిస్తోడే, ఇంకెన్నడూ కోపిస్తోడు కాల. ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. కొత్త నిబంధనలో కోపిస్తానానికి అన్నెవరో తెలుసా? పేతురయ్య. అవును, మోషే కోపం వస్తే చంపాడు, ఈయన కూడా కోపం వస్తే చంపుదాం అనుకున్నాడు, కానీ కాకపోతే సైడ్ తెగింది. ఎవరు? పేతురు వారు. అలాంటి ముంగోపి, అలాంటి తొందరపాటుతనం కలిగిన వాడు, అంతటి ఆవేశపరుడు నేలమట్టుకు తగ్గించుకునే సాత్వికుడిగా మారాడు. సాత్వికుడిగా మారిన తర్వాత మరి అన్నడు కోపిస్తుడు కాల. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ బుద్ధే పాడైపోయిన బుద్ధి అయితే, నీ స్వభావమే చెడిపోయిన స్వభావం అయితే, నీ ఆలోచనలే నేలబారు ఆలోచనలు అయితే, ఉప్పు లాంటి యేసయ్యా నాలోనికి వచ్చి నా ఆలోచనలు బాగు చేయవా, నా చూపు బాగు చేయవా, నా తప్పుడు ఆలోచనలు బాగు చేయవా, నా హృదయంలో నుండి బయలుదేరే దురాలోచనలు బాగు చేయవా, నా స్వభావమే పెంట స్వభావం అయ్యా, నాకు ఎలాంటి పనికిమాలిన స్వభావం వద్దు, ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైన ఆలోచనలు చేయాలి, అలాంటి కృప నాకు దయచేయని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే ఉప్పు లాంటి ప్రభు నిన్ను చేరి నిశ్చయంగా నిన్ను బాగు చేయునుగాక. దేవుడు బాగు చేస్తే ఒకరోజు వరకు బాగుండటం కాదు, 2 రోజులు బాగుండటం కాదు, ఆయన ఒక్కసారి బాగు చేశాడా శాశ్వత కాలంలో కాపాడబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవ మాట చెప్తాను. ఇప్పుడు కూరలో ఉప్పు వేశారు, ఉప్పు కంటికి కనపడిద్దా? యేసయ్యను ఉప్పుతో పోల్చడానికి కారణం ఏంటంటే యేసయ్య కూడా కంటికి కనపడడం. ఉప్పు కంటికి కనబడకుండా ఎలా కార్యం చేస్తుందో ఉప్పు లాంటి యేసయ్య కూడా నీ కంటికి కనబడకుండా నీలో ఉండి ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. నా ప్రభు కంటికి కనపడ్డు, ఆయన కనబడే దేవుడు కాదు, వినబడే దేవుడు. ఏమన్నాను?
కనబడే దేవుడు కాదు, వినబడే దేవుడు. పెద్దగా చెప్పండి. ఆయన కనబడే రోజు కనపడతాడు. కానీ ఈ దేవుడు కనబడే దేవుడు కాదు, వినబడే దేవుడు. ఇప్పుడు మీరు వింటున్నారు. ఎవరిని వింటున్నారు? నా మాటలా? ఈ మాటలు ఎవరివి? ఈ దేవుడు కనబడే దేవుడు కాదు, వినబడే దేవుడు. రైట్. ఉప్పు కంటికి కనపడదు, కానీ లోపటుండి కూరంతటికి రుచినిస్తుందే. జెర్మియా అనే వీడి బ్రతుకు అనేకులకు మాధుర్యంగా మార్చింది. కంటికి కనపడకుండా రహస్యంగా లోపల పనిచేసే ఉప్పు లాంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. గమనించండి, నేను ఒక మాట అడుగుతా. ఉప్పు కాస్త ఎక్కువైతే, ఉప్పు కాస్త రైట్, బిర్యానీ తిన్నాం అనుకోండి. బిర్యానీ తిన్నప్పుడు దాహం అవుతుందా లేదా? ఎక్కువైద్దా తక్కువైద్దా? సరే, ఇంకోసారి అడుగుతా. వైట్ రైస్తో అన్నం తిన్నప్పుడు కాస్త దాహం ఎక్కువైద్దా? బిర్యానీ తిన్నప్పుడు దాహం ఎక్కువైద్దా? ఎందుకో? మీరు ఎట చూస్తున్నారంటే, దాహమైంది నిజమే, బిర్యానీ తిన్నది కూడా అంతకంటే నిజమే. కానీ దాహం ఎందుకైందో తెలియదన్నా. ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది బిర్యానీలో. ఉప్పు దాహాన్ని పుట్టిస్తాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీలో ఉన్న పాపపు దాహాన్ని చల్లార్చి, నీలో ఉన్న పాపపు దాహాన్ని కోకటి వేళ్ళతో సహా పికిలించి నీతియుక్తమైన దాహాన్ని పుట్టించే ఉప్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తల్లి వచ్చింది. ప్రభువారు అంటారు, అమ్మా, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇంకెన్నడూ నీవు దప్పిక కొనవు. అనండి మాట. నేనిచ్చే నీళ్లు త్రాగితే నీవెన్నడూ, అంటే అసలు నీలో నుంచి దాహం అనేది బయలుదేరదు అని అంటాడు. చూసారా? అంటే ఏ దాహం? ఈ శరీర సంబంధమైన నీళ్లు త్రాగే దాహమా? నో. ఆ తల్లిలో ఒక పాపపు దాహం ఉంది. ఏ పురుషునితో అక్రమంగా ప్రవర్తిద్దామా, ఏ స్థలంలో చెడుగా ప్రవర్తిద్దామా అని ఒక పాపపు దాహం ఆ తల్లిలో ఉంది. కానీ ప్రభు అంటారు, నేనిచ్చే నీళ్లు త్రాగితే పాపపు దాహం నీలో సిలువ వేయబడుతుంది. ఇంకెన్నడూ పాపపు దాహం నీలో నుంచి బయలుదేరదు. అయితే నేను పుట్టించబోయే దాహం ఏంటో తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన దాహం నీలో నుంచి నేను పుట్టిస్తాను. పెద్దగా చెప్తాం ఆమెన్. ఇప్పటికి 4 విషయాలు విన్నారు. ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, కంటిని అనుసరిస్తే మిగిలేది నోరు తెరవాలి అందరం. కాబట్టి ఎర్రగా ఉన్న వాళ్ళకి పెళ్ళి. తమిళలో నా వైపు చూడండి. మీ ఇంటికి వచ్చే కోడలు ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, గుణవతి అయి ఉండాలా? రంగు ఉండాలి వద్దా? వద్దా? సరే, కంటిని అనుసరించొద్దు. దేన్ని అనుసరిద్దాం? మన మనసు కంటిని అనుసరించకుండా మన మనసు మహిమ కలిగిన దేవుని అనుసరించునుగాక. రెండవది, ఓటలు పాడైతే ఊరు పాడైపోద్ది, బ్రతుకులు పాడైపోతాయి. ఆలోచనలు భద్రంగా కాపాడుకుందుగాక. మూడవది, దేవుడు పని చేయాలంటే ఏ పాత్ర దేవునికి కావాలి? క్రొత్త పాత్ర దేవునికి కావాలి. నాలుగవది, ఇప్పుడు విన్నాం కదా, ఉప్పు లేని వంటకం, క్రీస్తు లేని జీవితం నిస్సారమే సుమే. ఏ బ్రతుకుకైనా ఏ వంటకైనా రుచి రావాలంటే ఏమేయాలి? నువ్వు చికెన్ ముక్కలేగాక, కొత్తిమీరేగాక, కరివేపాకేగాక, టమాటాలేగాక, దోసకాయలు వేయగాక, ఇంకేమైనా వేయగాక, ఉప్పు లేకపోతే కూరకు రుచి లేదు. అందుకని ఉప్పు అంటదంట, నా వైపు చూడాలా, అన్నేసి చూడు, నన్నేసి చూడు. కూరకు వంటకానికి ఉప్పుతో రుచి, మానవ బ్రతుకునకు రుచి క్రీస్తు ద్వారానే కలుగుతుంది. క్రీస్తు ద్వారానే. క్రీస్తు లేని బ్రతుకు నిస్సారమే. ఐదవది, ఇప్పుడు ఈ పాత్ర తీసుకొచ్చాడు. ఈ పాత్రలో ఏముంది? ఉప్పు ఉంది. ఈ కొత్త పాత్రలో వేయబడిన ఉప్పు ఎలీషా ప్రవక్త నేల మీద జల్లాడా, నీళ్ళ మీద జల్లాడా? సరే, ఆ మాట చూడండి ఒకసారి. 21, నాతో కలిసి. అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి
ఎక్కడేసాడు ఉప్పు? ఇక్కడ ఒక విలువైన ఖరీదైన మాట చెప్తాను. బ్రతుకు బాగుపడాలన్నా, ఆధ్యాత్మిక జీవితం బాగుపడాలన్నా మూలాలు సరిచేయాలి, మూలాలు బాగు చేయాలి. విన్నారు ఈ మాట? చాలా ఖరీదైన మాట, బాగా గమనించారు. ఇప్పుడు వాళ్ళు కొత్త పాత్రలో ఉప్పు తీసుకొచ్చారు. నేల నిస్సారమైపోయింది అయ్యా అన్నారు. నా వైపు చూడండి, నిస్సారమైంది ఏది? పెద్దగా. సో నిస్సారమైపోయింది నేల కాబట్టి నేల మీద ఉప్పు చల్లితే పోలా? మీరు ఎట్లా చూస్తున్నారంటే ఈ ఐడియా ఎలీషా ప్రవక్తకు వచ్చి ఉండదన్నా. నా మాట మీకు అర్థమైందా? నిస్సారమైంది ఏది? నిస్సారమైంది నేల కాబట్టి నేల మీద ఉప్పు చల్లితే పోలా? నేల మీద చల్లలా. ఏం చేశాడో తెలుసా? అసలు ఈ నేల నిస్సారం అవటానికి కారణం ఏది? ఓటలు. కాబట్టి రూట్ కాజు వెతికి, విన్నారా? రూట్ కాజు వెతికి మూలాలు సరి చేస్తున్నాడు. ఆ నీటి ఓటలో ఉప్పు జల్లాడు, శ్రేష్టమైన నీరు వచ్చింది. ఆ నీరు ప్రవహించి భూమి అంతా వ్యాపించింది. నిస్సారమైన నేల సారవంతమైన నేల అయింది. టిల్ డేట్ ఇప్పటికీ ఆ దేశంలో అద్భుతమైన వ్యవసాయం జరుగుతుంది. కొంచెం గట్టిగా ఆమెన్. బిడ్లారా, ఎప్పుడైనా సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్య రేకెత్తటానికి కారణం ఏదో మూలాలు వెతకాలి. ఒకసారి నా వైపు చూడండి. ఏం వెతకాలి? మూలాలు వెతికి మూలాల దగ్గర ట్రీట్మెంట్ చేయాలి. మూలాలు వెతకకుండా ప్రభువా ఈ భూమి అంతా సారమైపోవునుగాక, ఆమెనా అను, 150 సార్లు అనుగాక, అది బాగా. యేసు నామంలో 30 అంతులుగా అనండి, 100 అంతులుగా, ఇంకోటి కూడా కలపండి, 1000 అంతులుగా ఫలించునుగాక. కాదు కాదు కాదు. జీవితంలో ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో ఒకడు సక్సెస్ కావాలంటే వాటమికి మూలాలు వెతికి ఆ రూట్ కాజ్ని కనుక్కొని దాన్ని సరిచేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. భార్యాభర్తలు ఇద్దరికి ఇంట్లో 24 గంటలు గొడవ. ఈయన కస్ అంటే ఏమో బుస్ అంటుంది, ఈవిడ బుస్ అంటే ఈయన బుస్ బుస్ అంటాడు. ఈయన బుస్ బుస్ అంటే ఆయన అక్క జూనియర్ జార్జ్ బుష్ అవుతుంది. ఈమె ఏంటది జూనియర్ జార్జ్ బుష్ అవుతుంది. ఈవిడ జూనియర్ జార్జ్ బుష్ అయిందనుకో, భర్త ఏమవుతాడు? ఇప్పుడు ఇంట్లో వారం రోజులు బట్టి గొడవలే, సమాధానం లేదు. ఇప్పుడు ఆ అక్క అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంది. ఈ అన్న ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా ఏడుస్తున్నాడు. దేవా, నువ్వు సమాధానకర్తవు కదా, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తానన్నావు కదా, నా ఇంటిలో సమాధానము కలుగునుగాక అని ప్రార్థన చేస్తే సమాధానం కలిగిద్దా? ఈ భర్త తన కోపాన్ని, అసలు నా ఇంట్లో అసమాధానం కలగటానికి కారణం ఏంటి? నా కోపం కదా. నా ఇంట్లో వివాదం కలగటానికి కారణం ఏంటి? నా తొందరపాటు మాట కదా. నా ఇంట్లో ఈ మనస్మద్దలు రావటానికి కారణం ఏంటి? నా దుందుడుకు స్వభావం కదా. నా ఇంట్లో ఈ వివాదాలు రావటానికి ఓర్పు లేని తత్వమే కదా దీనికి కారణం. ఇక్కడ ఓహో, నాలో ఓర్పు లేదు కాబట్టి, తొందరపాటు మాట ఉంది కాబట్టి, దేవా నాకు ఓర్పు దయచేయి, నాకు సహనం దయచేయి, నాకు భరించే శక్తి దయచేయి, నిగ్రహించే శక్తి దయచేయి అని ఈ రూట్ కాజ్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందా? సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడా, నువ్వు సమాధానం ఇచ్చుదువుగాక, గొంతు బొగురుపోయేటట్టు సచ్చేదాకా ప్రార్థన చేయి, పరిష్కారం దొరకదు. విన్నారు ఈ మాట? ఎప్పుడైనా బ్రతుకు బాగుపడాలంటే మూలాలు సరిచేయాలి. ఆమెను చెప్దాం గట్టిగా, కొంచెం గట్టిగా. ఇలాంటి కోపిష్టి భర్త, ఒక్క మాట అంటే రసరస కోపం వచ్చే మనిషి, ఓహో నా కోపిస్తానాన్ని బట్టే కదా ఈ వివాదాలు. దేవా నాకు సాత్వికం దయచేయి, సమాధానకరమైన మనస్సు నాకు దయచేయి అని తన కోపాన్ని తొలగించుకున్నాడు అనుకో. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని ముందు నీకు అన్వయించుకొని ఎదుటివాడికి అన్వయించు,
పరలోకం ఎక్కడో లేదు, భూమి మీదే పరలోకం అనుభవించే కృప దేవుడిస్తాడు. వినపడలా? ఇంకోసారి చెప్పండి. ఈ ప్రవక్త, అయ్యా భూమి నిస్సారమైందా, ఓకే, ఆ భూమి మీద ఉప్పు చల్లుతారండి అని అన్నాడా? భూమి నిస్సారం అవటానికి కారణమైన ఓటల దగ్గరికి వెళ్ళాడా? విను తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఓడిపోయినా, నీ పిల్లలు ఓడిపోయినా, ఎందుకు ఓడిపోయావు? ఈ ఓటమి కలిగిన కారణం ఏంటి? ఆ కారణాన్ని వెతుకు. ఆ కారణాన్ని వెతికి దాన్ని సరిచేయటానికి ప్రయత్నం చేయి. మూలాలు గనక సరిచేయగలిగితే, మూలాలు గనక దిద్దుబాటు చేయగలిగితే, నేనంట నీలో నుండి శ్రేష్టమైనవి బయలుదేరటానికి దేవుడు కృప చూపించునుగాక. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. నాకు ఈ మాట చెప్పడానికి ఏమంటారు, నా వైపు చూడు. కొన్నిసార్లు మన బ్రతుకులో మన బాధలు ఎదుర్కోవటానికి, అఫ్కోర్స్ దేవుని పరీక్ష వలన బాధలు వస్తాయి. రెండవది, ఒక వ్యక్తి జీవితంలో బాధలు ఎందుకు వస్తాయో కీర్తనల గ్రంథం చూడండి, 107వ కీర్తన. నూట 7వ కీర్తన. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి నేను చెప్పే మాటలు గ్రహించండి. 17వ వచనం. 17వ వచనం నాతో కలిసి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నట్టు మా వాడు బాధ తెచ్చుకుంటున్నాడట. దేవుడి ఇలా విన్నారా? దేవుడి ఇలా వీడు తెచ్చుకుంటున్నాడు. మటన్ దుకాణానికి వెళ్ళి మటన్ తెచ్చుకున్నట్లు, చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకుంటున్నట్లు, కొంతమంది స్వయం కృతాపరాధం వలన, అగైన్ స్వయం కృతాపరాధం వలన బాధను తెచ్చుకుంటున్నారట. ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? అరే, ఈ బాధ వాళ్ళు తెచ్చుకుందా, దేవుడిచ్చిందా? ఎందుకు ఈ బాధ వచ్చింది? ఇప్పుడు బాధ వచ్చింది, దేవా ఈ బాధను తొలగించు, ఈ బాధను తొలగించు అని ప్రార్థన చేస్తే బాధ తొలగదు. ఈ బాధ రావటానికి కారణం దుష్ట ప్రవర్తన. ఈ బాధ రావటానికి కారణం బుద్ధిహీనత. అయ్యా నేను బుద్ధిహీనంగా ప్రవర్తించడాన్ని బట్టి ఈ బాధ వచ్చింది. నేను దుష్ట ప్రవర్తనతో జీవించడాన్ని బట్టి నాకు ఈ బాధ వచ్చింది. అయ్యా ఈ బుద్ధిహీనత నాలో నుంచి తొలగించువా? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయి కదయ్యా, నీ బుద్ధి నాకు దయచేయి, నీ బుద్ధి నాకు దయచేయి, నీలాంటి సత్ప్రవర్తనతో నేను బ్రతికే కృప నాకు దయచేయని నీ దుష్ట ప్రవర్తన తొలగించుకోగలిగితే, వింటున్నారా? నా మాట వింటున్నారా? నీ దుష్ట ప్రవర్తన తొలగించుకోగలిగితే, నీ బుద్ధిహీనపు అవివేకపు వ్యక్తిత్వాన్ని నువ్వు తొలగించుకోగలిగితే, ఈనాడు బాధలు కలిగాయా, ఆ బాధల వలన గాయాలు కలిగాయా, తొలగించుకోగలిగితే ఆ గాయాలే భవిష్యత్తులో గేయాలుగా దేవుడు మారుస్తాడు. ఆ శ్రమే రేపు దేవుడు మహిమగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్తాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. నేనంట సంసోను ఫిలిష్తీయుల దాగోను గుడి దగ్గర భయంకరంగా చంపబట్టడానికి, లేక చెరసాల పాలై 2 కళ్ళు పోగొట్టుకోవటానికి ఆ కళ్ళు దేవుడు బీకిచ్చాడా? సంసోను దుష్ట ప్రవర్తన దానికి కారణం. వినపడలేదా? అబ్షాలోము మస్తకి వృక్షానికి వేలాడుతూ భయంకరంగా పిన్న వయసులో అకార మరణాన్ని పొందుకున్నాడే, ఆ మరణం దేవుడు అనుమతించిందా? అబ్షాలోము తెచ్చుకున్నాడా? తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన్నాడే, విన్నారా? పందుల పొట్టు తిన్నాడే. పందుల పొట్టు తినే అంత పందుల పొట్టు తిన్నాడా? ఆ పందులు తిన్నిస్తేగా. నీకు తెలుసా, ఆ పందులు పొట్టు తినలేదట. నేనంట అలాంటి పందుల పొట్టు తినే అంత దిగజారిన స్థితికి తప్పిపోయిన కుమారుడు రావటానికి బాధ వాడు తెచ్చుకున్నాడా, దేవుడిచ్చాడా? మన జీవితాల్లో కూడా, మన పిల్లల జీవితాల్లో కూడా, మన సంసార జీవితంలో కూడా మనం ఎదుర్కొనే బాధల్లో కొన్ని
మన బుద్ధిహీనతను బట్టి తెచ్చుకున్నాయి. అవునయ్యా, నా బుద్ధిహీనతను బట్టి తెచ్చుకున్నా. మరేంటి, ఇంతేనా ముగింపు? తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తాం కదా. వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? అరే, నేను నా తండ్రి కొడుకునైనా పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చింది. నా తండ్రి ఇంట కూలివారికి కూడా, కొంచెం గట్టిగా, కూలివారికి కూడా చక్కటి ఆహారం నాకుందే. కూలివారికే నా తండ్రి చక్కటి ఆహారం పెడితే నేను నా తండ్రి ఇంటికి వెళ్తే నా తండ్రి నన్ను అంగీకరించకపోతాడా? తండ్రి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తండ్రి ఎలాంటివాడు తెలుసా? నా కొడుకు ఇప్పుడు నా దగ్గరికి వస్తాడని కొన్ని నెలలు బట్టి కొడుకు తప్పిపోయినప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. రానే వచ్చాడు. కొడుకు మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కొత్త వస్త్రాన్ని తొడిగించాడు, చేతికి ఉంగరం, కాళ్ళకి చెప్పులు. ఈ పందులు పొట్టు తినాల్సిన కొడుకు ఇప్పుడు ఏం తింటున్నాడు? క్రొవ్విన దూడ అనండి. ఇంకోసారి అంటే బుద్ధి తెచ్చుకున్న పిల్లల కొరకు అన్ని శ్రేష్టమైనవి తండ్రి దాచిపెట్టాడు. బిడ్లారా, నేను ఇక్కడ ముగించబోతున్నా, ఒకసారి నా వైపు చూడండి. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైనట్లుగా ఒకవేళ నీ జీవితంలో కొన్ని నెలలు బట్టి దేవునికి దూరం అయిపోయేవేమో, కొన్ని నెలలు బట్టి ప్రార్థనకు దూరం అయిపోయేవేమో, కొన్ని నెలలు బట్టి ఉపవాసానికి దూరం అయిపోయేవేమో, కొన్ని నెలలు బట్టి దేవునికి నీ ముఖం చూపించలేక నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయటాన్ని బట్టి, రే బాబు, ఈ బతుకుతో నువ్వు బతికితే నీ ప్రార్థన ఎట్లా దేవుడు వింటాడు? ఏమని దేవుని మందిరానికి వెళ్తావు? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయటాన్ని బట్టి కొంతకాలం నుంచి దేవునికి దూరం అయిపోయేవేమో. బిడ్డ, మనసులో నేను దేవునికి దూరం అయ్యే కదా, ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం ఎరిగిన తర్వాత కూడా దేవునికి ఆయాసకరంగా బ్రతికేగా, నా దేవుడు నన్ను చేరదీసుకుంటాడా? నా దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఇలాంటి భ్రష్ట జీవితంతో నా దేవుని వైపు తిరిగితే నా దేవుడు నన్ను క్షమిస్తాడా? ఒకవేళ మీలో ఎవరైనా మీ అపరాధ భావాన్ని బట్టి దేవునికి ముఖం చూపించలేక దూరమైన స్థితిలో ఉన్నారేమో, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా? అపరాధ భావంతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, నీవు ఆరాధించే నీ దేవుడు, నేను ప్రకటించే నా యేసుక్రీస్తు లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపించాడు. ఆయన దినమెల్లా చేతులు చాపించాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కొన్ని నెలల నుంచి దేవునికి దూరం అయిపోయేవేమో, కొన్ని నెలల నుంచి పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయేవేమో, కొన్ని నెలల నుంచి ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయేవేమో, అపరాధ భావం దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుందేమో. ఈ వాక్యం వింటుండగా ఉన్న చోటే మోకరించి, నేను పాపిని ప్రభువా, నీకు ఆయాస్కరంగా బ్రతికేనయ్యా, నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని ఒక్క మాటను ప్రార్థన చేయగలిగితే నేను ప్రకటించే ఈ యేసు క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. నా కొడుకు వస్తాడని ఆ తండ్రి ఎలా ఎదురు చూశాడో, దేవునికి దూరం అయిపోయిన బిడ్డ, నా కుమార్తె మరలా నా దగ్గరికి వస్తుంది, ఏదో ఒక రోజు పశ్చాత్తాపడకపో. ఇంకోసారి ఎవరి వైపు? ఇప్పుడు లోబడని వాడు దేవునికి లోబడకపోవటాన్ని బట్టి వాడు నష్టపోయాడు కదా. ఇప్పుడు నష్టపోతే నా మాట లేదుగా. చెప్పంగా విననివాడు చెడిపోంగా చూడాలంట. నీకు అట్టాగే జరగాలి అని సంబరం చేసుకునేవాడు కాదు. నువ్వు లోబడకపోయినా, నువ్వు దేవునికి దూరమైపోయినా, నువ్వు నష్టపోయినా నీ నష్టాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఈ నష్ట స్థితిలోనైనా ఈ బిడ్డ నా వైపు తిరిగితే బాగుండని, అయ్యా అమ్మా, రెండు చేతులు చాపి నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి కవిగిట్లోకి వచ్చినట్లుగా ఈరోజు యేసయ్య కవిగిల్లోకి వస్తావా? నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, ఇంకెన్నడూ నేను జారిపోనయ్యా, బ్రతుకు కాలమంతా నీ సాక్షిగా జీవిస్తానయ్యా అని తండ్రి దగ్గరికి నువ్వు రాగలిగితే, నీకు తెలుసా, కొన్ని శ్రేష్టమైన ఈవులు నీకు మాత్రమే ఇవ్వాలని కొన్ని ఈవులు నీ కొరకు తండ్రి దాచిపెట్టించాడు. ఆ తండ్రి తన కొడుకు కోసం దాచిపెట్టాడు కదా. ఆ తండ్రి తన కొడుకు కోసం ఏమేమి దాచిపెట్టాడో
వాటికంటే శ్రేష్టమైనవి పరలోకపు తండ్రి నీ కొరకు దాచిపెట్టాడు. ఆమెన్. ముగిస్తున్నా ఇక్కడ. ఆ ఉప్పు నీళ్ళలో వేశాడు. తమ్ముడు అది ఉంటుంది చూడు. ఆ ఉప్పు నీళ్ళలో వేశాడు. నీళ్ళు ఏమైపోయినాయి? 22వ వచనం చూడండి. 22వ వచనం. ఎస్, నాతో కలిసి. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. మానవ ప్రయత్నం తాత్కాలిక పరిష్కారం, దేవుడు జోక్యం చేసుకుంటే శాశ్వత పరిష్కారం. నా మాట మీకు అర్థమైందా? మానవుడు ప్రయత్నం చేస్తే, మనుషుడు జోక్యం చేసుకుంటే తాత్కాలిక పరిష్కారం, దేవుడు జోక్యం చేసుకుంటే. ఈ నీళ్ళు ఎప్పుడు బాగు చేశాడు? ఇందాక చెప్పే కదా, క్రీస్తు పూర్వం 700వ సంవత్సరం. అక్కడ ఏమని రాస్తుంది? ఆ నీళ్లు ఇట్లా అనండి అందరు, బ్రదర్స్ అందరు నా వైపు చూడండి. అబ్రాహ్మ, నా సుధాకర్ అన్న నా వైపు చూడండి అనండి. తమ్ముడు ఆ వచనం చూపించి అనండి ఇట్లా. అరే నోరు తెరిచానండి. చెప్పాలి. ఆ నీరు నేటి వరకు మంచిదై ఉండెను. ఈరోజు ఈ వచనం చదివాం. ఏమని వచ్చింది? రేపు చదివితే, ఎల్లుండి చదివితే, వచ్చే సంవత్సరం చదివితే, 10 సంవత్సరాల తర్వాత చదివితే, 100 సంవత్సరాల తర్వాత చదివితే, మనం చదివినప్పుడు, మన పిల్లలు చదివినప్పుడు, మనవ సంతానం చదివినప్పుడు, అలా పిల్లలు చదివినప్పుడు, విన్నారా? ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం దేవుడు ఆ నీటిని బాగు చేస్తే 2700 సంవత్సరాల తర్వాత టిల్ డేట్ ఎప్పటికీ అది బాగానే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఎప్పుడు పెట్టారా, సమస్య నీకు ఎదురైనప్పుడు మానవ రీతిగా నీ ప్రయత్నం చేయి. నేను తప్పు అన్నాం. అయితే అయ్యా, నేను జోక్యం చేసుకున్న దానికంటే నువ్వు జోక్యం చేసుకోయ్యా. దేవుడు జోక్యం చేసుకుంటే శాశ్వత పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మోషే జోక్యం చేసుకున్నాడు ఏదో చేద్దామని. ఒక ఐగుప్తుడిని చంపాడు. వింటున్నారా? ఒక్క ఐగుప్తుడిని చంపితే ఐగుప్తు దేశం అంతా మోషేకు శత్రువులు అయిపోయారు. ఒక శత్రువుని చంపితే ఎంతమంది శత్రువులు పుట్టుకొచ్చారు? అరే వినపడలేదా మీకు తల్లి? ఒక శత్రువును చంపితే దేశమంతా శత్రువు అయిపోయింది. ఫరో రాజు మొదలుకొని సాధారణమైన ఐగుప్తుడి వరకు దేశం శత్రువు అయిపోయింది. ఇక మోషే 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత, నా బలంలో ఏం లేదయ్యా, అంతా నీ బలం మీదే ఉందని దేవుని బలం మీద ఆధారపడ్డాడు. ఎర్ర సముద్రం దగ్గర చూస్తాం కదా, దేవుడు అంటాడు, నేడు చూసిన ఐగుప్తీయులను ఇంకెన్నడూ నీవు చూడవు. చూశాడు మోషే, కానీ ఎలా చూశాడో తెలుసా? ఎర్ర సముద్రం మీద శవాలై తేలేటట్లు చూశాడు. అంటే మోషే జోక్యం చేసుకున్నప్పుడు ఒక శత్రువును చంపితే దేశమంతా శత్రువులు బయలుదేరారు. దేవుడు జోక్యం చేసుకుంటే శత్రు శేషము 0 అనండి. మీ మాట ఎట్టుందంటే, మాకు శత్రువులు ఉండాలి అయ్యారు, ఉంటేనే కదా కాస్త మజా అన్నట్టున్నారు. శత్రు శేషము, దేవుడు జోక్యం చేసుకుంటే శాశ్వత పరిష్కారం. ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో వచ్చావో యేసు నామం పేరిట నీ సమస్యల భూమిలో దేవుడు పాదం మోపి శాశ్వత పరిష్కారాన్ని దేవుడిచ్చునుగాక. పాడైపోయిన బ్రతుకులను దేవుడు బాగు చేయునుగాక.